భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. మనల్ని విడిచి వెళ్ళిన మన పెద్దలు, తల్లిదండ్రులు మనకు దైవంతో సమానం. వారి జ్ఞాపకాలు ఎప్పుడూ మనతోనే ఉండాలని మనం ఆశపడతాం. అందుకే వారి ఫోటోలను ఇంట్లో పెట్టుకుంటాం. కానీ ఈ ఫోటోలు ఎక్కడ ఉండాలి? పడక గదిలో ఉండవచ్చా? దేవుడి గదిలో దేవుళ్ళ పక్కనే పెట్టవచ్చా? పితృదేవతల ఫోటోలకు నిత్యం పూజ చేయవచ్చా? ఈ చిన్న చిన్న సందేహాలే మన ఇంట్లో అశాంతికి లేదా వాస్తు దోషాలకు కారణమవుతాయని మీకు తెలుసా? శాస్త్రం ఏం చెబుతోంది? ఇలాంటి విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. చివరి వరకు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే తప్పుడు దిశలో ఫోటోలు పెడితే వచ్చే నష్టాల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా చాలామంది చేసే మొదటి తప్పు దేవుడి గదిలో దేవుడి పటాల మధ్యలో చనిపోయిన వారి ఫోటోలు పెట్టడం. శాస్త్ర ప్రకారం దేవుడు అమరుడు అంటే చావు లేనివాడు, మనిషి మర్త్యుడు అంటే చనిపోయేవాడు అని అర్థం. దైవశక్తి వేరు, పితృశక్తి వేరు. కనుక దేవుళ్ల పక్కన పితృదేవతల ఫోటోలు పెడితే ఆ ఇంట్లో దైవ అనుగ్రహం తగ్గడమే కాకుండా పితృదోషాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దేవుడి గదిలో పితృదేవతల ఫోటోలు అస్సలు ఉండకూడదు. ఒకవేళ పెట్టాల్సి వస్తే దేవుడి పీఠం కంటే కొంచెం కింద లేదా పక్కన ఒక చిన్న ప్రత్యేక స్థానంలో ఉంచాలి తప్ప దేవుడితో సమానంగా ఉంచకూడదు. అలాగే వాస్తు ప్రకారం బెడ్రూమ్లో చనిపోయిన వారి ఫోటోలు ఉండటం అంత మంచిది కాదు. పడక గది అనేది విశ్రాంతికి, దాంపత్య జీవనానికి సంబంధించింది. అక్కడ పితృదేవతల ఫోటోలు ఉండటం వల్ల మనసులో తెలియని ఆందోళన, నిద్రలేమి లేదా భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉందని వాస్తు నిపుణులు చెబుతుంటారు. అంతేకాకుండా పడక గదిలో పెద్దల ఫోటోలు చూడగానే వారి జ్ఞాపకాలు వచ్చి మనసులో బాధ కలుగుతుంది. ఇది మన ప్రశాంతతను దెబ్బతీస్తుంది. ఇంతకీ మన పెద్దల ఫోటోలు ఎక్కడ పెట్టాలి, ఏ దిశలో పెట్టాలో తెలుసుకుందాం. పితృదేవతలు దక్షిణ దిశకు అధిపతులు కాబట్టి వారి ఫోటోలను ఇంటి దక్షిణ గోడకు తగిలించాలి. ఫోటో ఉత్తరం వైపు చూస్తున్నట్లుగా ఉండాలి. హాల్లో లేదా ఎవరూ పడుకోని గదిలో దక్షిణ గోడకు ఈ ఫోటోలు పెట్టుకోవడం ఉత్తమం. ఇంటి ఈశాన్యంలో గాని, పూజ గది మధ్యలో గాని, వంటగదిలో గాని పెద్దల ఫోటోలు అస్సలు పెట్టకూడదు. అలాగే మన పెద్దలకు రోజు పూజ చేయవచ్చా అన్నది చాలా మంది సందేహం. అయితే దేవుడికి చేసినట్లుగా పితృదేవతలకు రోజు అగరబత్తీలు వెలిగించి హారతి ఇచ్చి పూజ చేయనవసరం లేదు. కేవలం వారు చనిపోయిన తిథి రోజు, అలాగే మహాలయ పక్షాలు అంటే పితృదేవతలకు తర్పణం ఇచ్చే రోజులు మరియు పండుగ రోజుల్లో వారికి నైవేద్యం పెట్టి నమస్కరించుకోవడం మన ఆచారం. సాధారణ రోజుల్లో అయితే వాళ్లను స్మరించుకుంటే సరిపోతుంది. అలాగే వారి ఫోటోలకు ఎప్పుడూ వాడిపోయిన పూలదండలు ఉంచకూడదు. కనుక పెద్దల ఆశీస్సులు ఉంటేనే ఏ ఇల్లైనా బాగుంటుంది. వారిని గౌరవించటం అంటే వారి ఫోటోలను సరైన పద్ధతిలో ఉంచుకోవడం కూడా ఒక భాగమే. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాం. మీ ఇంట్లో పెద్దల ఫోటోలు ఏ దిశలో ఉన్నాయి? ఈ వీడియో చూశాక ఏమైనా మార్పులు చేయాలనుకుంటున్నారా వంటి విషయాలు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ సమాచారం మీకు నచ్చితే మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన ధర్మ సందేహాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.